హలో ఫ్రెండ్స్, మైండ్ పవర్ సేతు విజ్ఞానం బుక్ పార్ట్ 2 ఇది. దీనిలో సెకండ్ చాప్టర్ వచ్చి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. మై లైఫ్ ఈజ్ మైన్ అండ్ ఐ ఫార్మ్ ఇట్. నా జీవితం నాది, దీనిని నేను రూపొందించుకుంటున్నాను. నా జీవితం ఎలా కావాలి అంటే అలా మలుచుకుంటాను. నా జీవితం యొక్క రూపకర్త నేనే. జీవితం అనే శిల్పంని చెక్కే శిల్పిని నేనే. ఎమోషన్స్, ఫీలింగ్స్ మరియు విజువలైజేషన్స్ ద్వారా అంతరంగ ప్రయాణం ద్వారా నిశ్చయ నిశ్చయ వాక్యాలు అంటే ఎఫర్మేషన్స్ ద్వారా సంకల్పాలు, లక్ష్యాలను నెరవేర్చుకునే శక్తి సామర్థ్యాలను నా అంతరంగంలోనే కలిగి ఉంటున్నాను. ఈ విశ్వంకు సంబంధించిన పూర్తి సమాచారం నా అంతరంగ ప్రపంచంలోనే ఇమిడి ఉంది. ఈ తక్షణమే ఈ వర్తమానంలోనే నా జీవితం ఎలా కావాలంటే అలా మలుపు తిప్పి నేను ఆకాంక్షించే జీవిత అనుభవాలను సృష్టించుకోగలను. టెల్ యువర్ సెల్ఫ్ దిస్ ఆఫెన్. అనేక సార్లు మీకు మీరు ఇది చెప్పుకోండి. సో ఏం చెప్తున్నారంటే, సో మన ఏమైతే కావాలి అనుకుంటున్నామో మనకి అసలు ఇప్పుడు కరెంట్లో ఏది జరుగుతుందో దాన్ని మనమే మేనిఫెస్ట్ చేసుకున్నాము. సో మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏది కావాలనుకున్నా మనం మేనిఫెస్ట్ చేసుకోగలము. ఆ ఎనర్జీ అంతా అదంతా మనలోనే ఉంది అనేది మన గట్టిగా విశ్వసించమని అంటున్నారనమాట. సో దాన్ని మన మనకి మనమే రోజుకు ఫ్యూ టైమ్స్ చెప్పుకుంటూ ఉంటే దాన్ని మనం కంప్లీట్‌గా నమ్మగలము అని చెప్పారు. ఇఫ్ యూ డు నాట్ లైక్ వేర్ యూ ఆర్, దెన్ ఎగ్జామిన్ దోస్ బిలీఫ్స్ దట్ యూ హ్యావ్. ఇప్పుడున్న ఈ పరిస్థితులు మీకు నచ్చలేదు అంటే మీరు కలిగి ఉన్నటువంటి నమ్మకాలను పరీక్షించుకోండి. ఆశాకర దృక్పథాలను అంటే పాజిటివ్ థింకింగ్ కలిగి ఉన్నారు, నిరాశాకర దృక్పథాలు అంటే నెగెటివ్ థింకింగ్ కలిగి ఉన్నారు, లేదా సందిగ్ధ అవస్థ అంటే అయోమయంలో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఒక ఆత్మ పదార్థం అయినప్పుడు, మీలో బ్రహ్మ పదార్థం ఇమిడి ఉన్నప్పుడు, దయనీయమైన పరిస్థితుల్లో జీవితానుభవాల ద్వారా దుఃఖం, దైన్యంలో ఉండాల్సిన అగత్యం లేదు. చాలా క్షుణ్ణంగా మీ యొక్క నమ్మక వ్యవస్థను, బిలీఫ్ సిస్టమ్‌ని పరీక్ష చేసి, ఎక్కడ మీరు సరియైన రీతిలో లేరో, దానిని ఎలా సక్రమమైన రీతిలో పెట్టుకోవచ్చో మీకే తెలుస్తుంది. మీ యొక్క అంతరంగమే మీకు సరియైన గైడెన్స్ ఇస్తుంది. సో, మనకి ఏదైనా నచ్చిందిగా జరుగుతూ ఉంటే ప్రస్తుత క్షణంలో, దానిలో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది? మన ఏ థాట్స్ నుంచి వచ్చింది? ఒక్కసారి మనని ఆహ్, దాన్ని ఆలోచించమంటున్నారనమాట. సో, ఒకసారి మనకు ప్రాపర్ థింకింగ్ అంటూ ఉంటే కనుక, మనకసలు బాధ, ఆహ్, ఆహ్, ఇబ్బంది పడే జీవితానుభవాలు రావు అని చెప్తున్నారనమాట. సో, మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే, మనకదెప్పుడు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అని. యూ క్రియేట్ యువర్ లైఫ్ త్రూ ద ఇన్నర్ పవర్ ఆఫ్ యువర్ బీయింగ్. ఆనర్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ త్రూ ద గాడ్లీనెస్ ఆఫ్ యువర్ బీయింగ్. మీ యొక్క అంతరాత్మ యొక్క శక్తి సామర్థ్యాలతో మీ జీవితాన్ని మీరే సృష్టించుకోండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీలోని దైవత్వం ద్వారా మిమ్మల్ని పరివర్తన చెందించుకోండి. స్వర్గంలో ఎలా ఉంటుందో భూమి మీద కూడా అలానే ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎలా ఉంటుందో భూమి మీద కూడా అలానే ఉంటుంది. ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది అంతరంగ ప్రపంచంలో ఇమిడి ఉన్న ఒక శక్తి స్వరూపము. ఫీలింగ్స్, ఎమోషన్స్ లేదా విజువలైజేషన్స్ ద్వారా మీ యొక్క లక్ష్యం, సంకల్పం ఈ వర్తమానంలోని ఇన్ దిస్ ప్రెజెంట్ టెన్స్ మీ అనుభవంలోనికి వచ్చినట్లుగా వివిధ రకాలుగా భావన చెందుతూ ఎంత వీలైతే అంత విజువలైజేషన్ చేస్తే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. అంటే వాస్తవ రూపం చెందుతుంది. యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ గివ్స్ ఫార్మ్ టు యువర్ డిజైర్స్ ఓన్లీ వెన్ యూ ఫీల్ యువర్ విష్ ఫుల్‌ఫిల్డ్. మీరు ఆకాంక్షించిన వాటిని ఇప్పటికే మీ వర్తమానంలో, మీ జీవితంలోనికి ప్రవేశించినట్లుగా, మీ జీవితానుభవాలుగా రూపాంతరం చెందినట్లుగా భావన చెందితే, మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని రూపాంతరం చెందిస్తుంది. సో, ఏంటంటే మనము మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయ్యి, దాని నుంచి వచ్చే గైడెన్స్‌తో మనం కనుక ఎప్పుడు ఆహ్, ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే కావాలో అది జరుగుతుంది. ఎలాగా? మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాని ఫీలింగ్స్,
ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్స్తో మనం దాన్ని విజువలైజ్ చేసినప్పుడు, ఇమాజిన్ చేసుకున్నప్పుడు అవి మనకు గ్యారంటీగా వస్తాయి అని చెప్తున్నారు. యాజ్ ఇన్ కాన్షియస్నెస్, చైతన్య శక్తిలో ఏదైతే ఉంటుందో అది భూమి మీద ఉంటుంది. అంటే ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్స్ ద్వారా మీరు ఏదైతే భావన చెందుతారో అప్పుడు మీ అంతర్శక్తిలోని చైతన్య శక్తి భౌతిక సంఘటనలుగా, జీవితానుభవాలుగా రూపాంతరం చెందుతాయి. మీరు ఏది వాంఛిస్తున్నారు? మీ యొక్క లక్ష్యం, సంకల్పం ఏమిటి? ఎలాంటి భౌతిక అనుభవాలను మీరు ఆకాంక్షిస్తున్నారు? ఎలాంటి జీవితానుభవాలను ఆకాంక్షిస్తున్నారు? ఆనందకరమైన జీవితాన్ని వాంఛిస్తున్నారా? వీటిని చాలా స్పష్టంగా నిర్ణయించుకోవాల్సిన బాధ్యత, అంటే రెస్పాన్సిబిలిటీ మీదే. చాలా స్పష్టంగా ఎంచుకొని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి తెలియపరచవలసిన కర్తవ్యం మీదే. మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఏదైతే తెలుపుతారో దాన్ని రూపాంతరం, అంటే మేనిఫెస్ట్ చెందించి మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చి పెడుతుంది. సో మనకి ఏదైతే లక్ష్యం అయితే అనుకుంటున్నామో దాని మీద మనకి ప్రాపర్గా అవగాహన కావాలి. అంటే మనకి ఏది కావాలి అనేది మనకి చాలా స్పష్టంగా తెలియాలి అని. సో నాకు ఇది వద్దు అనుకోకుండా నాకు ఏది కావాలి అనేది మనకి చాలా స్పష్టత కావాలి. సో అలా స్పష్టతగా తెచ్చుకున్నప్పుడు దాన్ని సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది రియాలిటీలోకి వస్తుంది. యద్భావం తద్భవతి. యూ బికమ్ వాట్ యు థింక్. మీరు ఏది ఆలోచిస్తారో అదే అవుతారు. మీరు ఎలాంటి భావాన్ని కలిగి ఉంటారో అలాంటి భవిష్యత్తునే పొందుతారు. యద్భావం తద్భవతి అంటే మీ అంతరంగంలోని ఆలోచనలు బాహ్య రూపంలో రూపాంతరం చెందుతాయి. దీనిని సేత్ మహాత్ముడు యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు అనే పరివాక్యంతో తెలియజేస్తాడు. యద్భావం తద్భవతి అనే మహాపరివాక్యం కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. యూ బికమ్ వాట్ యు థింక్. నీవు ఏది ఆలోచిస్తావే అదే అవుతావు. నీ అంతరంగ ప్రపంచంలో ఏది ఉందో అదే బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ చెందుతుంది. సో దీన్నే భగవద్గీతలోనూ చెప్పారు, సేత్ మహాన్ భావుడు చెప్పారు. సో బేసిక్గా ఏంటి అంటే మన థాట్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకి ఫిజికల్ రియాలిటీలోకి వస్తున్నాయి అని. లైఫ్ డస్ నాట్ కేర్ వెదర్ యూ కాల్ యువర్ సెల్ఫ్ రిచ్ ఆర్ పూర్, స్ట్రాంగ్ ఆర్ వీక్. ఇట్ విల్ సర్టన్లీ రివార్డ్ యూ విచ్ దట్ యు క్లెయిమ్ యాజ్ ట్రూ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు ధనికంగా ఉన్నారా, పేదరికంలో ఉన్నారా, శక్తివంతంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా అనేది జీవితం పట్టించుకోదు. మీరు ఎలాంటి భావనలను, ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కలిగి ఉన్నారో మీ భావోద్వేగాలకు అనుగుణంగా మీకు నిత్యము బహుమతిని ఇస్తూనే ఉంటుంది. మీ యొక్క భావాలకు అనుగుణంగా మీ యొక్క గతి, అంటే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానిలో కనుక మనస, వాచ, కర్మణ, భావన కనుక దానితోనే ఉంటే కనుక మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఆటోమేటిక్గా దాన్ని ఆ భావనతో, ఫీలింగ్తో ఉంటే కనుక అవే మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్గా వస్తాయి అని. ఇక్కడ కొన్ని ఎమోషన్స్ని గమనించండి. ఐ ఆమ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను అందుకు సరిపోను. ఐ ఆమ్ సో స్టూపిడ్. నేను చాలా మూర్ఖుడిని. నో మ్యాటర్ వాట్ ఐ డూ ఐ కెనాట్ విన్. నేను ఎంత చేసినా, ఏమి చేసినా గెలవలేకపోతున్నాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దురదృష్టం అనేది నన్నే ఎందుకు వెంబడిస్తుంది? నా జీవితమంతా బాధ, వేదన, పోరాటంతోనే గడిచిపోతున్నది. ఈ ప్రపంచ పరిస్థితి వలన, నా కుటుంబ పరిస్థితుల వలన, ఫలానా కులం, మతంలో పుట్టడం వలన జీవితంలో రాణించలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. లేకపోతే నా పరిస్థితులు ఎంతో పాజిటివ్‌గా ఉండేవి. సో మనం మామూలుగా ఫైనాన్షియల్ సర్కమ్‌స్టాన్సెస్ బయట బాగోనప్పుడేనా అనుకుంటూ ఉంటాం కదా! సో అది కూడా మన నెగెటివ్ థాట్స్‌లోకి వస్తుంది అని. ఈ లోకమంతా కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయింది. ఈ మనుషులు ఇక మారరు. ఎక్కడ చూసినా అవినీతి, మోసం, దగ వంటివే కల్పిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి క్యాన్సరు, హెపటైటిస్, బ్రెయిన్ ట్యూమర్, డయాబెటిస్ అనేవి ఒక్కసారి సంక్రమిస్తే ఇక నయం అవ్వటం జరగదు. జీవితాంతం మందులు వాడాల్సిందే. ధనికులు
సంపన్నులు మోసాలకు, అవినీతులకు పాల్పడడం వల్లనే ఆ స్థాయికి ఎదిగారు. వై యామ్ ఐ సచ్ ఎ లూజర్? నేను ఏది చేపట్టినా, ఏ పని చేసినా నష్టపోతున్నాను. ఎందుకని? ప్రభుత్వ ఉద్యోగం ఉంటే సాఫీగా జీవితం సాగిపోతుంది. లేకపోతే బతకడం చాలా కష్టం. నాకు ఆత్మవిశ్వాసం చాలా తక్కువ. ఆత్మగౌరవం చాలా తక్కువ. జనంతో కలవలేకపోతున్నాను. నన్ను నేను అసహించుకుంటున్నాను. జీవితం పట్ల నాకు అసహ్యం కలుగుతుంది. ఈ పరిస్థితుల వల్ల అనవసరంగా వసి బలి పశువు అంటే విక్టిమ్‌ని అవుతున్నాను. నేను తరచూ అవమానం, తిరస్కరణ, ద్వేషానికి గురవుతున్నాను. ప్రజలు నన్ను దూరంగా ఎందుకు పెడుతున్నారో అర్థం కావటం లేదు. భయాందోళనలు, నా పట్ల నాకు ద్వేషం, అసూయ, అనుమానం, దుఃఖం, కోపం, జీవితం పట్ల ద్వేషం వంటివి నన్ను చుట్టుముడుతున్నాయి. ఫలానా ఆహారము, దినుసులు మొదలగునవి నాకు అలర్జీని కలిగిస్తున్నాయి. అవి తింటే నాకు ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి ఎన్నో ఫీలింగ్స్, ఎమోషన్స్ మీరు నమ్ముతున్నారు. కనుక మీ భావాలకు అనుగుణంగా జీవితంలో పరిస్థితులను ఆకర్షిస్తున్నారు. మీ భావన ఎలా ఉంటుందో మీ గతి కూడా అలానే ఉంటుంది. యద్భావం తద్భవతి అని చెప్పుకున్నాం కదా! సో, ఇక్కడ చెప్పిన ఈ అన్ని పాయింట్స్‌లో ఎక్కడైనా మనకి ఇలాంటి ఎమోషన్ కానీ, ఫీలింగ్ కానీ ఉందేమో అని ఒక్కసారి సెర్చ్ చేసుకుంటే కనుక మనకెందుకు జరుగుతుంది అనేది తెలుస్తుంది అని చెప్తున్నారు. మనం చాలా సార్లు యాక్చువల్లీ ఈ మధ్య ఎక్కువ వింటున్నది ఏంటి అంటే ఆ! నాకు ఈ అలర్జీస్ ఉన్నాయి అనేది చాలా కామన్‌గా మాట్లాడుతున్నాము. లేకపోతే ఆహ్, ఈ మన చుట్టూ ఉన్న ఆహ్, ఆహ్, ఫైనాన్షియల్‌గా ప్రస్తుతం జాబ్ మార్కెట్ బాలేదు. మనకు జాబ్ రావట్లేదు. సో, అవన్నీ కూడా మన ఇంకొక బిలీఫ్ సిస్టమ్ అలా ఉండిపోయింది. మన చుట్టూ అలా జరుగుతుంది కాబట్టి మనకిలా జరుగుతుంది అని చెప్పి ఒక రకమైన నమ్మకం మన మీద మనకుంది. ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి మనకి అది థాటే మనకి రియాలిటీలోకొస్తుంది ఏమో అని చెప్పి మనల్ని ఒక్కసారి చెక్ చేసుకోమంటున్నారు. నిరాశాకరమైన ఈ ఆలోచనా ధోరణి అంటే నెగెటివ్ థింకింగ్ ఎలా వదిలించుకోవాలో 'ఫీలింగ్స్ ఆర్ పవర్‌ఫుల్' అనే శక్తివంతమైన అధ్యాయంలో విపులంగా చర్చిద్దాం. యువర్ ఎమోషన్స్, విజువలైజేషన్స్ అండ్ ఇంటెంట్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్విజిబుల్ డైమెన్షన్స్ ఆఫ్ రియాలిటీ దట్ విచ్ గవర్నర్స్ the creation of form by changing your thoughts or visualizations or emotions. You can change the forms in which life appears to you. మీ యొక్క ఎమోషన్స్, విజువలైజేషన్స్ మరియు సంకల్పాలు అదృశ్య రూపంలోని తలాలలో వాస్తవాన్ని అనుసంధానింపబడుతున్నాయి. కనుక మీ యొక్క ఆలోచనలను మార్చుకోవటం ద్వారా మీ జీవితం ప్రవేశించే సంఘటనలను సమూలంగా మార్చుకోవచ్చు. వాస్తవ రూపం చెందించే ప్రక్రియ 5వ తలము మరియు అంతకంటే ఉన్నత తలాల్లో సంభవిస్తుంది. హయ్యర్ డైమెన్షన్స్‌కి సంబంధించిన అన్ని మెకానిజమ్స్ మీ అంతరంగ ప్రపంచంలోనే ఇమిడి ఉన్నాయి. ఆత్మశక్తిలో సర్వశక్తి సామర్థ్యాలు ఇమిడి ఉన్నాయి. సో, మన సోల్ ఎనర్జీలోనే అన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, మనకి ఏదైతే జరగాలి అనుకుంటున్నామో అది హయ్యర్ డైమెన్షన్‌కి సంబంధించిన అది మన ఇన్నర్‌లోనే ఉంది. దానికి కనెక్ట్ అయ్యి ఉంటే సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ అబండెన్స్ ఈజ్ యువర్ నేచురల్ స్టేట్, వై డస్ ఇట్ ఫీల్ సో హార్డ్ టు అచీవ్? సమృద్ధి మరియు సంపద అనేవి మీ యొక్క సహజ స్వభావం అయినప్పుడు దానిని సాధించడం చాలా కష్టం అవుతుంది ఎందుకని? అనే క్వెషన్ అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏం చెప్తున్నారు అంటే, ఎందుకంటే పైన చెప్పిన నెగెటివ్ ఎమోషన్స్‌ని మీ మైండ్‌లో కలిగి ఉండటం వలన, పైన చెప్పుకున్న నెగెటివ్ నమ్మకాలు, బిలీఫ్స్ మీ అంతరంతరాలలో ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నాయి. తల్లిదండ్రుల పెంపకం, సమాజం నుండి వచ్చిన ఆలోచనా విధానం, విద్యా వ్యవస్థల వల్ల వచ్చిన భావాజాలం మీ మైండ్‌లో గాఢంగా పాతుకొని పోయి ఉన్నాయి. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని మీ మైండ్ నుండి ఏరి పారేస్తే తప్ప జీవితంలో ఆశాకర మార్పులు అంటే పాజిటివ్ చేంజెస్ చోటు చేసుకోవటం జరగవు. వీటిని ఎలా ఏరిపారేయాలి అనే విషయం మీ యొక్క భావాలు శక్తివంతం అనే అధ్యాయంలో అభ్యాసం రూపంలో ఇవ్వటం జరిగింది. సో, ఏంటి అంటే
మనకి ఏదైనా కావాల్సింది ఎందుకు జరగట్లేదు అనుకున్నా, లేకపోతే మనకేమైనా నెగెటివ్ థింకింగ్ ఏమన్నా ఉంది అనుకుంటే, ఎందుకు అనేది ఆలోచించి, అది మనం నెగెటివ్ బిలీఫ్స్ నుంచి వచ్చిందా? మన చుట్టూ ఉన్న సోషల్ నెట్‌వర్క్ వల్ల వచ్చిందా? చిన్నప్పటి నుంచి అలా పెరగటం వల్ల వచ్చిందా? ఒక్కసారి ఆలోచించుకుంటే, దానిలో అప్పుడు మనకి కాస్త క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు. Intellectually, you may accept that this is a state of mind. However, so many of your hold on to stories, resistance, and struggle, and you wear that like a badge of honor and think that is about successful. సో మనకేదన్నా వచ్చిందనుకోండి, ఆహ్, ఇది మా బిలీఫ్ సిస్టమ్ మాకింతే ఉంది అని చెప్పి మనము ఎక్స్‌క్యూజెస్ చెప్పుకుంటూ ఉంటాం గదా! సో, అది జస్ట్ ఎక్స్‌క్యూజ్ చెప్పుకోవటమే కాకుండా, ఆ నెగెటివ్ ఎమోషన్‌ని మనం ఒక గౌరవ చిహ్నంగా ఆహ్, లైక్ ఏ బ్యాడ్జ్ ఆఫ్ హానర్ లాగా తీసుకుంటున్నాము అని చెప్పి నమ్ముతున్నారనమాట. మీ యొక్క తెలివి పరంగా ఈ యొక్క నెగెటివ్ ఎమోషన్స్‌ని ఒక మానసిక స్థితి ఏర్పరుచుకున్నారు. ఈ స్థితి వల్ల కథలు అల్లుతున్నారు. వ్యతిరేక భావనలను అలవరుచుకున్నారు. కష్టాలు పడటం, పోరాటం చేయటం వంటి దుర్బలమైన అనుభూతులకు లోనవుతున్నారు. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని ఒక గౌరవ చిహ్నంగా, ఇదే పరమ సత్యం అనే విధంగా భావిస్తున్నారు. ఉదాహరణకు, ఫలానా వ్యాధి నయం కాదు. ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో నిజాయితీగా, మోసాలకు పాల్పడకుండా, అక్రమాలు చేయకుండా సంపన్నుడు అవ్వటం చాలా కష్టం అని మీరు భావిస్తూ ఉండవచ్చు. ఇది పరమసత్యం. ఇదే నిజం అని మీకు ఎలా తెలుసు? దేని ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు? దీన్ని కూలంకషంగా పరిశోధన చేసి మీరే కనుక్కున్నారా? ఇదే సత్యం అని మీకెట్లా తెలిసింది? దేని ప్రామాణికంగా ఈ నిర్ణయానికి వచ్చారు? సో, మన బిలీఫ్ సిస్టమ్‌ని మనం ఇలా కొన్ని నమ్ముతూ ఉంటాం గదా! సో, ఆ నమ్మకాలు ఎలా వచ్చినియి? సో, దాన్ని మనం ఎందుకు నమ్ముతున్నాము? మనంతట మనంగా దాని మీద రీసెర్చ్ చేసి అది ఆన్సరు అనేది మనం తెలుసుకున్నామా అనేది ఒకసారి మనల్ని మనం క్వెషన్ చేసుకోమంటున్నారు. ఈ నెగెటివ్ ఎమోషన్స్ మీ యొక్క స్వంత అభిప్రాయాలు తప్పించితే విశ్వసత్యాలు అంటే యూనివర్సల్ ట్రూత్స్ కానే కావు. మీపై మీరు రుద్దుకున్న అభిప్రాయాలు, నమ్మకాలు. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని కలిగి ఉండటం అనేది మీ యొక్క అసహజ స్థితి, అన్‌న్యాచురల్ స్టేట్. నెగెటివ్ ఎమోషన్, నెగెటివ్‌గా థింకింగ్ ఏదైనా ఉంది అంటే అది మన అన్‌న్యాచురల్ స్టేట్ అని చెప్పి చెప్తున్నారు. సో, మన న్యాచురల్ స్టేట్ ఏంటి అంటే ఎప్పుడు ఆనందంగా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటూ ప్యూర్‌గా ఉండటమే మన న్యాచురల్ స్టేట్. మనం ఆ స్టేట్‌లో లేము అంటే అది అంతా అన్‌న్యాచురల్ స్టేటు. సో, అన్‌న్యాచురల్ స్టేట్‌కి ఎలా వచ్చాము? అనేది మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి అని. ఆ అసహజ స్థితి దుఃఖాన్ని కలిగిస్తుంది. సహజ స్థితి అనేది ఆనందం అంటే జాయ్‌ని కలిగిస్తుంది. సహజ స్థితి అనేది చాలా సులభమైనది. అసహజ స్థితి అనేదే చాలా కష్టతరమైనది. సులభమైన దాన్ని ఎంచుకోండి. సో, మనం నేచురల్ స్టేట్‌లో ఉండడం అనేది చాలా ఈజీగా అది మనకు నేచురల్‌గా వచ్చింది. కానీ మనం ఏంటంటే అన్‌న్యాచురల్‌గా మనం చిన్నప్పటి నుంచి పెరిగిన పద్ధతుల వల్ల కానీ, మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ వల్ల కానీ, ఈ అన్‌న్యాచురల్ స్టేట్‌లో స్టక్ అయిపోయాము అన్నట్లు అర్థమవుతుంది. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని మీ మైండ్ సెట్‌గా కలిగి ఉండటానికి మీ యొక్క అహం కూడా కారణమవుతోంది. అహం అనేది కాన్షియస్ మైండ్ పరిధిలో ఉంటుంది. ఈ భూభౌతిక ప్రపంచంలో అంటే 3 డైమెన్షన్ తలంలో పదార్థం నుండి చైతన్య శక్తిలోకి, మరి చైతన్య శక్తి నుండి పదార్థంలోనికి రూపాంతరం చెందించడానికి ఈ అహం కొంతవరకు అవసరమే. కానీ అహంని అంతవరకు మాత్రమే పరిమితం చేయాలి. అహంని మీ యొక్క లక్ష్యం, సంకల్పం ఏమిటి అని నిర్ణయించుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. అంతవరకే. దాని తర్వాత అహం అనే దాన్ని పక్కన పెట్టండి. ఎమోషన్స్ ప్లస్ విజువలైజేషన్స్‌తో మీ యొక్క లక్ష్యం, సంకల్పాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరవేయడానికి ప్రతిరోజు 20 నిమిషాల పాటు సాధన చేయండి. దానికి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. సో, ఈ నెగెటివ్ ఎమోషన్స్ మన మైండ్‌లోకి ఉండటానికి రీజనింగ్ ఇంకోటి మన ఇగో కూడా అని చెప్తున్నారు. అసలంటే మనకి ఇగో ఉండకూడదా అంటే, ఇగో కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఈ ఇగో మనకి మన థాట్స్‌ని సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ఆహ్, ఈ రియాలిటీలోకి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అంట. కానీ దాన్ని అంతవరకే ఉంచాలి.
అంటే మన ఈగోని అంతవరకే యూజ్ చేయాలి. అంటే ఏంటంటే, మనం ఏమైతే గోల్స్ పెట్టుకుంటున్నామో, ఆ గోల్స్ పెట్టుకునేటప్పుడు ఇగోని వాడాలి. ఏంటంటే, మా నేను చాలా ఆహ్, మంచి స్థాయిలో ఉండాలి అనో, లేకపోతే నేను ఇది అచీవ్ చేయాలి అని చెప్పి ఒక గోల్స్ పెట్టుకుంటాం చూడండి. అప్పుడు మాత్రం ఆ ఇగోని వాడాలంట. అంటే లేకపోతే ఆ ఇగో రాకపోతే మనము మనల్ని ఆహ్, పెంపొందించుకోవడానికి పెద్దగా వాడకపోవచ్చు అన్నట్లు చెప్తున్నారనమాట. సో, ఇగోని వాడి మనం గోల్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇగోని వాడకుండా మన ఇన్నర్‌తో మనం కనెక్ట్ అయిపోయి, మన ఎమోషన్స్ ద్వారా మనకేదైతే కావాలనుకుంటున్నామో దాని మీద వర్క్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇగో అల్టిమేట్‌లీ మీన్స్ ద కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్. ద థింకింగ్ మైండ్. ఈ అహం అనేది పూర్తిగా మనస్సుతో కలిపి గుర్తించబడుతుంది. లక్ష్యం లేదా సంకల్పం అంటే గోల్ ఇంటెంషన్ గురించి ఆలోచించే మనసును కలిగినట్లదే ఈ అహం. ఈ అహం వల్ల మీ యొక్క లక్ష్యం అంటే సంకల్పం యొక్క ఫలితం రిజల్ట్‌ని గురించి ఆలోచించి భయాందోళనలకు లోనవ్వటం, ఒత్తిడి అంటే స్ట్రెస్‌కి గురవ్వటం, ఆతృత పడటం, యాంగ్జైటీ సంభవిస్తాయి. పర్యవసానంగా నిరాశ, నిస్పృహలు, దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అహం అనేది మీ యొక్క కర్మల యొక్క ఫలితాన్ని ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆతృతతో ఆశిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన దీనినే బోధిస్తుంది. నీ కర్మలను నీరు ఆచరించు. ఫలితాన్ని విశ్వానికి వదిలిపెట్టు అని అర్థం. సో, ఇగో ఏం చేస్తుంది అంటే, మనము ఒక గోల్ పెట్టుకున్నప్పుడు, ఆ గోల్ ఎలా అవుతుందా లేదా? మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయా లేదా? రాకపోతే ఎలాగా? అని చెప్పి దానికి చాలా ఆహ్, మ డిఫరెంట్ డైరెక్షన్స్‌లో ఆలోచించేసి, మనకి భయాన్ని, స్ట్రెస్‌ని, యాంగ్జైటీని తీసుకొస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే, అది మన మైండ్ ఇగోతో ఆలోచించడం వల్ల అని చెప్పి చెప్తున్నారు. సో, దీనికి దానివల్ల అందుకని ఏం చేయాలి అంటే, మనము గోల్స్ పెట్టుకోవాలి. ఇగోతోనే మనకేది కావాలో హైయర్ అచీవ్‌మెంట్స్‌తో గోల్స్ పెట్టుకొని దాన్ని అక్కడితో వదిలేసి, మనం పని చేసేటప్పుడు ఆ రిజల్ట్స్ ఎలా వచ్చినా పర్వాలేదు. అది యూనివర్స్‌కి వదిలేద్దాం అనే మైండ్‌సెట్‌లో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఆలోచించే మనస్సు అంటే థింకింగ్ మైండ్ అనేది అహం వలన ఉత్పన్నమవుతుంది. సో, ఇదేంటంటే ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తూ ఉంటాం కదా! మనం ఏదైనా చేస్తున్నప్పుడు అలా అవుతుందా? ఇలా అవుతుందా? ఈ థింకింగ్ మైండ్ అనేది అంతా కూడా ఈ ఇగో వల్లనే వస్తుంది అంటున్నారు. సో, దీనిలో నెక్స్ట్ ఒక సెక్షన్ ఏంటంటే విక్టిమ్ మైండ్‌సెట్. బాధిత మనస్తత్వం. ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను అందుకు సరిపోను వంటి ఎమోషన్స్ ఈ అధ్యాయంలోనే చెప్పుకున్నాం కదా! ఈ ఎమోషన్స్ అనేవి అహం వల్ల కలుగుతున్నాయి. ద ఐడియా ఆఫ్ స్కేర్సిటీ కమ్స్ ఫ్రమ్ ఇగో. ఇన్ ద యూనివర్స్ దేర్ ఈస్ నో స్కేర్సిటీ. దేర్ ఈస్ అబండెన్స్. కొరత అనేది కొరత అనే ఐడియా అహం వల్ల కలుగుతుంది. ఈ విశ్వంలో ఎక్కడా కూడా కొరత అనేది లేదు. అపారమైన ఐశ్వర్యం మీకోసం సిద్ధంగా ఉంది. జీవిత శాస్త్రం పట్ల, అంతరంగ ప్రపంచం పట్ల అవగాహన లేకపోవటం వలన ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ మీలో చోటు చేసుకుంటున్నాయి. ఈ విశ్వంలో శక్తి అనంతం. అలాంటప్పుడు కొరత అంటే ల్యాకింగ్ ఉంది అని మీరు ఎలా విశ్వసిస్తున్నారు? మీ అంతరంగ ప్రపంచంలో సర్వశక్తి సామర్థ్యాలను ఇముడ్చుకొని ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. సో, అసల ఈ భూమి మీద ఈ నేచర్‌లో యూనివర్స్‌లో అసలు దేనికి కూడా స్కేర్సిటీ అనేది లేదు. అంటే అసల అంటే మనం ఇప్పుడు ఫుడ్ గురించి కానీ, లేకపోతే ఏదన్నా ఆహ్, ఇంకా ఏ వస్తువైనా కానీ అంటే దానికి వస్తువనే కాదు, ఇక దేనికైనా మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, దానికసలు స్కేర్సిటీ అనేదే లేదు. కొరత అనేదే లేదు అని చెప్తున్నారు. సో, మనం గట్టిగా అనుకుంటే కనుక అది ఏదో ఒక రూపంలో మనకి ఆహ్, వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో, ఈ యూనివర్స్ ఈస్ ఆల్వేస్ అబండెన్స్. సో, దేర్ ఈస్ ఆల్వేస్ అబండెన్స్. ఈ యూనివర్స్‌లో ఎప్పుడు అబండెంట్ గానే అంతా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ మనకి ఇది స్కేర్సిటీ ఉంది. అమ్మో! ఇక్కడ మనకు లేదేమో, మనకు రాదేమో అని ఒక ఆలోచనొస్తే, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆ థింకింగ్ మైండ్ నుంచి, ఇగో నుంచి వచ్చింది. సో, అది యాహ్!
The ego always thinks in terms of scarcity and not enough. When you are ego motivated, your life's journey becomes very, very difficult. Ego motivated mindset does not make you happy. అహం అనేది ఎల్లప్పుడూ కొరత, నేను అందుకు సరిపోను వంటి నెగెటివ్ ఎమోషన్స్ గురించి ఆలోచిస్తుంది. అహం యొక్క ప్రభావం ఉన్నంత కాలం మీ యొక్క జీవిత ప్రయాణం చాలా చాలా కష్టంగానే ఉంటుంది. మిమ్మల్ని సంతోషంగా ఉండనీయదు. సో, మనకెప్పుడన్నా నెగెటివ్ థాట్స్ వస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఆహ్, ఈ మనకిది చాలదేమో, అంటే మన ఇక్కడ ఉన్నాయా, జాబ్స్ ఎక్కువున్నాయా లేవా? మనకొస్తాయా లేవా? ఇలాంటి నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయి అంటే, అది మన ఇగో నుంచే వస్తోంది అని చెప్పి ఆహ్, ఆహ్, అర్థం చేసుకోమంటున్నారు. సో, అలా మన ఇగో థాట్స్, మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు మనకేంటి అంటే, మనకసలు అది మన హ్యాపీగా ఉండనివ్వదు. ఇగో మోటివేటెడ్ మైండ్ సెట్ డస్ నాట్ మేక్ యూ హ్యాపీ అని చెప్పి చెప్తున్నారు. కాన్షియస్ మైండ్ పరిధిలో అంటే ఇంటలెక్ట్ సంకల్పము, లక్ష్యాన్ని ఎంచుకొని అంతరంగ ప్రపంచానికి చేరవేయడమే మీ యొక్క అసలైన పని. మీ అంతరంగ ప్రపంచం ఈ విశ్వంతో అనుసంధానమై మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని నెరవేర్చిపెడుతుంది. సంకల్పం, లక్ష్యం నెరవేర్చడానికి గల పరిస్థితులను, అవకాశాలను, అందుకు ఉపయోగపడే మనుషులను మీ యొక్క అంతరంగ ప్రపంచం అంటే ఇన్నర్ వరల్డ్ సృష్టించి పెడుతుంది. అందులో మీ యొక్క ప్రయత్నం అంటే ఎఫర్ట్ ఏమీ ఉండదు. అంతరంగ ప్రపంచమే అన్నింటినీ వాస్తవ రూపం చెందిస్తుంది. దీనిని ప్రయత్నపూర్వక ప్రయత్నం అంటే ద ఎఫర్ట్‌లెస్ ఎఫర్ట్ అని పిలుచుకోవచ్చు. ఈ కాన్షియస్ మైండ్‌లో కనుక మనకి ఏవైతే అనుకుంటామో అది ఆహ్, దాన్ని మన ఇన్నర్ కనెక్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మన ఇన్నర్‌లో ఉన్న వరల్డ్ ఇది బయట ఔట్‌సైడ్ వరల్డ్‌కి అది అలా మేనిఫెస్ట్ చేసేస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, దీనికొక ఎగ్జాంపుల్ ఏమనిపిస్తుంది అంటే చదువుతున్నప్పుడు, సో, అది ఇప్పుడు చేసే వర్కే అది వరకు కూడా చేసేదాన్ని 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ కూడా. సో, అప్పుడు ఇదే వర్క్ చేస్తున్నప్పుడు చాలా సేపు చేస్తున్నట్లుగా దానిలోనే ఒక వర్క్ మొదలుపెడితే, ఒక టాస్క్ మొదలుపెడితే దానికి కొంచెం పక్కకెళ్ళి డీవియేషన్స్ చేసి అది కరెక్ట్ ఒక ఒక ప్రాసెస్‌లో ఒకటి చేసి అది తప్పు అని తెలుసుకొని మళ్ళీ ఇంకో ప్రాసెస్ చేసి, సో, దాని మీదే ఒక 2, 3 అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళం. దాన్ని ఇప్పుడేంటంటే కొంచెం దాని మీద క్లారిటీ వస్తుంది. ఫస్ట్‌గానే మనం ఎప్పుడు అవేర్‌నెస్‌లో మన థాట్స్‌లో ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండటం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే, ద ఫస్ట్ మనం అంతకుముందు సెకండ్ ట్రై, థర్డ్ ట్రైలో వచ్చే ఆన్సర్స్ ఇప్పుడు ఫస్ట్ ట్రైలోనే మోస్ట్‌లీ తెలిసిపోతున్నాయి. అంటే ప్రెజెంట్ మొమెంట్‌లో ఉంటున్నాం కాబట్టి, ఓహో! ఇది కరెక్ట్‌గా చేయొచ్చు కదా! అని. అంటే టూ మచ్ ఆహ్, డిస్ట్రాక్షన్స్, థాట్స్ డిఫరెంట్ డైరెక్షన్స్‌లో వెళ్ళకుండా కరెక్ట్ టు ద పాయింట్ ఉంటుంది థాట్ ఇప్పుడు. సో, అందువల్ల ఇప్పుడు అంత టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం రావట్లేదు అని నాకు ఈ మధ్య అనిపిస్తుంది. ఇది ఎందుకు అంటే నేను అనుకోవటం మెయిన్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండటం నేర్చుకోవటం వల్ల కానీ, లేకపోతే పాతవి అంటే ఆల్రెడీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో కొన్ని నేర్చుకున్నాం కాబట్టియో, లేకపోతే అంటే అది వరకు కూడా లెసన్స్ లెర్న్డ్ కొన్ని ఉండేవి. కానీ ఒక రకమైన యాంగ్జైటీ, స్ట్రెస్‌లో ఉండేవాళ్ళము. ఇప్పుడు అది లేదు కాబట్టి, సో, థాట్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉందేమో అన్నట్లు అనిపిస్తుంది. మీకెవరికన్నా ఏమన్నా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే షేర్ చేసుకుంటారా? లేదంటే కంటిన్యూ చేద్దాము. ఓకే. సో, ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆహ్, యాంగ్జైటీ, స్ట్రెస్ లేకపోతే కనుక మనం చేసే పనులన్నీ కూడా ఎఫర్ట్‌లెస్ ఎఫర్ట్స్ లాగా అయిపోతున్నాయి. అంటే మనం పెద్దగా కష్టపడకుండానే మనకు కావాల్సింది చక్కగా చేయగలుగుతున్నాము అని. ప్రపంచంలోని పరిస్థితుల వలన, ప్రపంచ ఆర్థిక తిరోగతి వలన ఈ రెం ఆ 2 దేశాల మధ్య యుద్ధం వలన లేదా దేశంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండడం వలన, లేదా నా కుటుంబ బ్యాక్‌గ్రౌండ్ వలన సరిగ్గా లేనందువలన, దురదృష్టం ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది అనే ధోరణి వలన, ఇలా ఇంతకు ముందు చెప్పుకున్న అనేక కారణాలలో నా జీవితం ఇలా అయిపోయింది అనే ఆలోచన ధోరణిని బాధితా మనస్తత్వం అంటే విక్టిమ్ మైండ్‌సెట్ అంటారు. ఈ బాధితా మనస్తత్వంలో మిమ్మల్ని మీరు హింసించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు దైన్యంగా భావిస్తున్నారు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడం ద్వారా మీకు గల అపరిమితమైన చైతన్య శక్తిని ఆటంకపరుచుకుంటున్నారు. ఈ బాధితా మనస్తత్వం నుండి బయటపడటానికి ఈ పుస్తకంలో ఒక గొప్ప శక్తివంతమైన
అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ని ఇవ్వటం జరిగింది. దానిని సాధన చేయటం ద్వారా నెగెటివ్ ఎమోషన్స్ నుండి బయటపడతారు. ఈ బాధ్యత మనస్తత్వంతో మీ యొక్క సంకల్పాలను వికల్పాలుగా మార్చుకుంటున్నారు. సో, మనకేంటంటే మనం చేయలేకపోతున్నాము, మన వల్ల కాదు అని మనం ఏదో ఒక ఎక్స్‌క్యూజెస్‌లో ఉంటూ ఉంటాం కదా! మన వల్ల ఇంతే, మా జీవితం ఇంతే అని. సో, దాన్నేమంటున్నారు అలా ఆ మైండ్‌సెట్ ఉంటే దాన్ని విక్టిమ్ మైండ్‌సెట్ అంటున్నారు. సో, ఆ విక్టిమ్ మైండ్‌సెట్ ఉంటే ఏంటంటే మన ఇన్నర్‌తో మనకు ప్రాపర్‌గా కనెక్ట్ అవ్వలేక మనకి ఏదైతే అనుకుంటున్నామో గోల్స్ లాగా పెట్టుకుంటున్నామో వాటిని చేరలేకపోతున్నాము. ఆ గోల్స్‌ని ఆహ్, నెరవేర్చుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు. మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాలు వాస్తవ రూపం చెందటంలో ఆలస్యం అవ్వటానికి ఈ బాధిత మనస్తత్వము లేదా బలి పశువు మనస్తత్వం ఒక ప్రధాన కారణమై ఉంది. ఈ ప్రపంచంలోని పరిస్థితులు, ఆర్థిక మాంద్యాలు, దేశంలో అస్థిరతలు, రాజకీయ అరాచకాలు ఇలా ఎన్నో విషయాలు మానవ జాతి సామూహిక చైతన్య శక్తిపై ఆధారపడి ఉన్నాయి. సో, ఇక్కడ మన చుట్టుపక్కల ఏవైతే జరుగుతూ ఉన్నాయో మన చుట్టుపక్కల ఇది మన ఒక్క ఆహ్, 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 కాన్షియస్‌నెస్ ఒకటే కాదు. ద కలెక్టివ్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ఆల్ మ్యాన్‌కైండ్ అని చెప్తున్నారనమాట. అవి మీకోసం మారవు. సో, మన చుట్టుపక్కల జరిగేవన్నీ మనొక్కళ్ళ కోసమే మారవు. మీ అంతట మీరే బలి పశువు మనస్తత్వం నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాల్సి ఉంది. ఈ నెగెటివ్ ఎమోషన్స్ మీ మనోక్షేత్రం అంటే మెంటల్ ఫీల్డ్ నుండి బయటికి పంపకపోయినట్లయితే మీ లక్ష్యాలు, సంకల్పాలు నెరవేరడానికి ఆలస్యం అవుతుంది. వాస్ పర్యవసానంగా ఆతృత, ఆందోళన, నిరాశ, నిస్పృహలు మిమ్మల్ని ఆవహిస్తాయి. ఫలితంగా మీ యొక్క ఆకాంక్షలు, సంకల్పాలు, లక్ష్యాలు నెరవేరడం మరింత ఆలస్యం అవ్వటమో లేదా అసలు నెరవేరకపోవటమో సంభవిస్తుంది. సో, మనలో కనుక విక్టిమ్ మైండ్‌సెట్ ఉంటే కనుక దాన్ని మనం మార్చుకోకపోతే మనకి యాంగ్జైటీ, టెన్షన్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ ఎక్కువవుతాయి. దానివల్ల మనకి ఏదైతే అనుకుంటున్నామో అది లేట్‌గా జరుగుతుంది అని చెప్తున్నారు. ఫలానా వారి వలన నాకు ఈ కష్టాలు వచ్చాయి. నా కుటుంబ నేపథ్యం అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ సరిగ్గా లేనందువల్ల జీవితంలో రాణించలేకపోతున్నాను. ఫలానా మతంలో లేదా దేశంలో లేదా ప్రాంతంలో నేను జన్మించటం వలన నేను పెద్ద లక్ష్యాలను సాధించలేకపోతున్నాను. స్టాక్ మార్కెట్స్ కూలిపోయాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. నేను తెలివి తక్కువ వాడిని. నేను మహిళను. నేను నిస్సహాయుడను. ఇలాంటి బాధితా ధోరణిలో మీ యొక్క అహంని సంతృప్తి పరుచుకోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు తిరోగతి చెందించుకుంటున్నారని గ్రహించలేకపోతున్నారు. సో, ఏంటంటే మనం చాలా సార్లు ఎక్స్‌క్యూజెస్ ఇస్తూ ఉంటాము. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఇంతే. అందువల్ల నేను చిన్నప్పటి నుంచి ఇలానే పెరిగాను. అందువల్ల నాకిది రావట్లేదు అని. లేకపోతే ఇప్పుడు మార్కెట్ బాలేదు. సో, అందువల్ల మన ఫైనాన్షియల్ స్టేట్ మారట్లేదు, బాగోట్లేదు అని. సో, ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం ఎక్స్‌క్యూజెస్ ఇచ్చుకుంటాం. మన ఇగోని మనం సాటిస్ఫై చేసుకోవడం కోసమే. అలా సాటిస్ఫై చేసుకుంటూ ఏం చేస్తున్నామంటే మనం పురోగతిని మనం ఆపుకుంటున్నాము అని చెప్తున్నారు. సో, మనలో ఎటువంటి విక్టిమ్ మైండ్‌సెట్ ఉంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకొక ఐడియా వస్తుంది. అది ఇగోతో వస్తున్నదా? లేకపోతే నిజంగానే అంటే అది మనం మనస, వాచ, కర్మలతో ఉన్నదా? అని చెప్పి తెలుస్తుందనమాట. మీరు సంకల్పం పెట్టుకొని దృఢ నిశ్చయంతో నిశ్చయించుకున్న తర్వాత మీ యొక్క అంతరంగ ప్రపంచం అంటే ఇన్నర్ వరల్డ్ ఈ విశ్వంతో అనుసంధానమై మీ యొక్క ఏ లక్ష్యం అయినా సరే నెరవేర్చి పెడుతుంది. When you want something, all the universe conspires in helping you to achieve it. మీరు ఏదైనా వాంఛించినప్పుడు మీరు దాన్ని సాధించటానికి ఈ సమస్త విశ్వం కుట్ర పన్ని మీకు సహాయపడుతుంది. సో, మనం నిజంగా గట్టిగా కనుక ఏదైనా కావాలి అని అనుకుంటే, స్వచ్ఛమైన మనసుతో అనుకుంటే కనుక ఈ విశ్వం అది అయ్యేలాగా తప్పనిసరిగా చేస్తుంది అని. మీరు ఏది ఆకాంక్షిస్తున్నారో, మీ యొక్క సంకల్పం, లక్ష్యం ఏమిటి? అది మాత్రం మీకు ముఖ్యం. దీనిని మీ అంతరంగ ప్రపంచానికి చేరవేయటం వరకే మీ బాధ్యత. మిగతా పనిని మీ యొ మీ అంతరంగ ప్రపంచమో లేదా విశ్వమో నెరవేరుస్తుంది. ఈ విశ్వం మీ యొక్క లక్ష్యం, సంకల్పం నెరవేర్చడానికి కావలసిన పరిస్థితులను, అవకాశాలను, మనుషులను ఆకర్షిస్తుంది. యాజ్ ఇన్ సబ్‌కాన్షియస్ మైండ్, సో ఆన్ ఎర్త్.
యాజ్ ఇన్ ఇన్నర్ వరల్డ్ సో ఆన్ ఎర్త్, యాజ్ ఇన్ హెవెన్ సో ఆన్ ఎర్త్, యాజ్ ఇన్ కాన్షియస్నెస్ సో ఆన్ ఎర్త్. సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నదే భూమి మీద వాస్తవ రూపం చెందుతుంది. అంతరంగ ప్రపంచంలో ఉన్నదే భూమి మీద వాస్తవ రూపం చెందుతుంది. స్వర్గంలో ఉన్నదే భూమి మీద వాస్తవ రూపం చెందుతుంది. చైతన్య శక్తిలో ఉన్నదే భూమి మీద వాస్తవ రూపం చెందుతుంది. సో భూమి మీద మన ముందు మన ప్రెజెంట్లో మనకి ఏదైనా జరిగింది అంటే అది మన సబ్ కాన్షియస్ మైండ్లో అయినా ఉండాలి, లేకపోతే మన కాన్షియస్ మైండ్లో కానీ ఏదైనా ఉండాలి. సో ఇన్నర్కి మనం ఎప్పుడు సరెండర్ అయ్యి దానికి అది చెప్పి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రాథమిక వాస్తవం, ద ప్రైమరీ రియాలిటీ లేకుండా ద్వితీయ వాస్తవం అంటే సెకండరీ రియాలిటీ ఉండదు. మీ యొక్క అంతరంగ ప్రపంచంలో సృష్టించకుండా బాహ్య ప్రపంచంలో సృష్టించబడదు. మీ యొక్క లక్ష్యాన్ని, సంకల్పాన్ని మీ యొక్క అంతరంగ ప్రపంచంలో సృష్టించడం చాలా ఆటోమేటిక్గా అది బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం చెందుతుంది. ఊహాశక్తి అంటే ఇమాజినేషన్ విత్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్స్ ద్వారా మీ యొక్క ఆకాంక్ష, సంకల్పం, లక్ష్యాన్ని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి చేరవేయండి. ద కాజ్ ఈజ్ ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ద ఎఫెక్ట్ ఈజ్ ఇన్ ద అవుటర్ వరల్డ్. కారణం సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, కార్యం బాహ్య ప్రపంచంలో ఉంటుంది. విత్తనం నాటకుండా చెట్టును ఆశించలేరు. కారణ కార్య సంబంధం అంటే ఇదే. కారణం ఉంటేనే కార్యం ఉంటుంది, కారణం లేకుండా కార్యం ఉండదు. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో బయట ఏం జరిగినా కూడా మనం ఏదో ఒక టైంలో మన ఇన్నర్లో మనం ఆ విత్తనాన్ని నాటాం. ఏదో ఒక రకంగా భయంతోనో, బాధతోనో, ఎప్పుడో మనకి ఇది రాదేమో అనే ఒక రకమైన భయంతో ఎప్పుడో మన ఇన్నర్తో సబ్ కాన్షియస్ మైండ్లో అనుకున్నాం. అందువల్లనే ఈ సంఘటన మనకి ఇప్పుడు ఏదైనా ఇబ్బంది పడుతున్న సంఘటన జరిగింది అంటే ఆ భయం వల్లనే అని చెప్పి ఆ నెగిటివ్ థాట్ వల్లనే అని చెప్తున్నారు అనమాట. సో ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ వచ్చింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఒక టైంలో మన థాట్ అని చెప్పి చెప్తున్నారు. బాధిత మనస్తత్వం నుండి బయటపడాలి అంటే మీరు తప్పనిసరిగా మీ యొక్క అంతరంగ ప్రపంచంతో అనుసంధానం కలిగి ఉండాలి. సో మనం ఇన్నర్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదైనా జరిగినప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు ఆలోచించాను థాట్ అని ఒకసారి మనకి దానిలో క్లారిటీ వచ్చి దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే కనుక మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని వెంటనే అంటే ఆన్ ద స్పాట్ అవ్వకపోవచ్చు, బట్ క్రమేపీ మారుతూ ఉంటాయి అని చెప్పి నాకు అలా అర్థమవుతుంది. The more you are connected with your inner world, the being that you are, the conditions, victim mindset, tragedy, etc., nothing to do with your race, with your political views, with your religious views, and whatever that may be, it goes beyond that. A victim mindset is a narrative in your mind. This victim mindset nullifies your effective manifestation. సో ఈ బాధిత మనస్తత్వం అనేది ఒకటి ఉంది కదా. సో అది కనుక ఉంటే కనుక మనం ఏమైనా చేయాలి అనుకుంటున్నామో దాన్ని అంతటినీ కూడా నిరుపయోగం అంటే దాన్ని అలా జరగకుండా వాస్తవ రూపం రాకుండా చేసేస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనం దీని యాక్షన్ మళ్ళీ ఈ పారాగ్రాఫ్ కూడా ఇదే. మీరు అంతరంగ ప్రపంచంలో అనుసంధానింపబడినప్పుడు మీ యొక్క దైవత్వం అంటే బీయింగ్నెస్తో కూడి ఉన్నప్పుడు మీ యొక్క లింగభేదం పురుష, స్త్రీయ కానీ, మీ యొక్క జాతితో కానీ, మీ యొక్క రాజకీయ అభిప్రాయాలు కానీ, మీ యొక్క మతాభిప్రాయాలు కానీ ఏవి కూడా మిమ్మల్ని ప్రభావితం చేయవు. మీ యొక్క అపరిమితమైన శక్తి సామర్థ్యాలు వీటన్నింటికంటే అతీతంగా ఉంటాయి. మీ బాధిత మనస్తత్వం అనేది మీరు కల్పించుకుంటున్న కట్టుకథ. ఇది వాస్తవత కాదు. ఈ కట్టుకథ వలన వాస్తవం అంటే మేనిఫెస్టేషన్ అనే ప్రక్రియ నిరుపయోగం చేసుకుంటున్నారు. సో మనకి నిజంగా ఇన్నర్తో కనెక్ట్ అయితే మనము మ్యానా, ఉమెనా అసలు ఎటువంటి సంబంధమే లేదు. మనం ఫిజికల్‌గా ఎలా ఉన్నా దాంతో అసలు సంబంధం లేదు. మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతాయి. సో కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, వీళ్ళది అబ్బాయిలు మాత్రమే చేయగలరు. ఇటువంటి బరువులు మోయలేమనో లేకపోతే కొన్ని మనకి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. సో అటువంటి అసలు దాటిలతో సంబంధం లేదు అని చెప్తున్నారనమాట.
నిజంగా మనం మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే కనుక, మన ఫిజికల్‌గా ఎలా ఏ రూపంలో ఉన్నా, ఎటువంటి ఆహ్, ఆహ్, ఎనర్జీస్ ఉన్నా అంటే ఎటువంటి స్కిల్ ఉన్నా కూడా సంబంధం లేదు. అది ఆటోమేటిక్‌గా మనకు ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటే మనకు కావాల్సిందంతా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. మీరు బాధిత మనస్తత్వం అంటే విక్టిమ్ మైండ్ సెట్‌ని ఉన్నారు అంటే, ఇతరులది తప్పు, మీది ఒప్పు అనే ధోరణిలో ఉన్నారని గ్రహించండి. ఈ బాధిత మనస్తత్వం వలన మీరు శక్తిహీనులవుతున్నారు. మీ జీవితంలో సంభవించే కష్టాలకు, దుఃఖానికి, దారిద్ర్యానికి ఈ ప్రపంచ పరిస్థితులే కారణం అని తలపోస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. పర్యవసానంగా మీ యొక్క పురోగతిని మీరే ఆటంకపరుచుకుంటున్నారు. సో, ఇది యాక్చువల్లీ మంచి పాయింట్ చెప్పారు. మనకి కనుక విక్టిమ్ మైండ్‌సెట్ ఉంది అంటే, దానిలో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, పక్కనాళ్ళదే తప్పు, నాది కరెక్టు అనే మైండ్‌సెట్‌లో ఉండుంటారు అని చెప్తున్నారు. సో, ఒకవేళ ఆ థాట్ కనుక ఉంటే కనుక, ఎప్పుడూ మనకి కష్టాలు, దుఃఖాలు ఇలానే వస్తూ ఉంటాయి అని చెప్పి, ఆ థాట్‌లో ఉంటాము అని చెప్పి, ఆ నెగెటివ్ థాట్స్‌తోనే ఉంటాము. దానివల్ల మన పురోగతి ఆటంకం జరుగుతుంది అని. ఉద్ధరేదాత్మనాత్మానం భగవద్గీతలో శ్లోకాన్ని చదవండి. మీ యొక్క ఆత్మ పురోగతికి కానీ, తిరోగతికి కానీ మీరే బాధ్యులు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఈ విశ్వంలో ఎవరు ఉద్ధరించరు. జీవజాతుల మధ్య సఖ్యత, సహకారాలు ఉండాలి. అంతేకాని ఒకరు ఇంకొకరిని ఉద్ధరించడం ఉండదు, జరగదు. సో, ఇదేం చెప్తున్నారిక్కడంటే, మనం మామూలుగా ఎవరన్నా వచ్చి మనకు సాయం చేస్తే బావుండు, మనం నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాము. లేకపోతే అలా వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ పెట్టుకుంటూ ఉంటాం కదా! అది అసల వేరే వాళ్ళు వచ్చి మనల్ని ఉద్ధరించరు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నారు. సో, అలా అని చెప్పి మనం ఎప్పుడు కాంపిటీషన్ స్టేజ్‌లో ఉండకూడదు. మైండ్‌లో ఉండకూడదు. మనం ఎప్పుడూ పక్కన వాళ్ళని కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ, వాళ్ళతో ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. యూనివర్స్ డిలైట్స్ టు క్రియేట్. సృష్టించడానికి ఈ విశ్వం ఆనందంతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ విశ్వంలో అనంతమైన శక్తి కోటాను కోట్ల గెలాక్సీలుగా, కోటాను కోట్ల నక్షత్రాలుగా, కోటాను కోట్ల గ్రహాలు ప్లస్ వీటిలో జీవరాశిగా అనేక రూపాలు గల దృశ్య, అదృశ్య శకలాలుగా తనను తాను సృష్టించుకుంటూనే ఉంటుంది. ఈ ప్రక్రియ అనంత కాలము కొనసాగుతూనే ఉంటుంది. ద యూనివర్స్ క్రియేట్స్ కంటిన్యూయస్‌లీ. It is continuously active everywhere. There is life arising, continuously active and infinitely abundant. ఈ విశ్వం నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది. తనను తాను కోటాను కోట్ల ఆత్మశకలాలుగా సృష్టించుకుంటూనే ఉంటుంది. ఈ విశ్వం సమస్తము క్రియాశీలంగా ఉంటుంది. అంటే యాక్టివ్‌గా ఉంటుంది. ఈ విశ్వం యొక్క అనంతమైన సృష్టి క్రియాశీలలుగా ఉంటూ, సృష్టి చేస్తూ, చైతన్య పరిణామం చెందుతూనే ఉంటుంది. సో, ఈ యూనివర్స్ అంటే ఏంటంటే, కాన్స్టెంట్‌గా ఎప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. సో, ఇలా యాక్టివ్‌గా క్రియేట్ చేస్తూ ఉంటున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ హ్మ్. ఎప్పుడు అబండెంట్‌గా ఎనర్జీస్ వస్తూనే ఉంటాయి. చైతన్య పరిణామం ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో, అది గ్యాలాక్సీలు అయ్యుండొచ్చు. లేదా నక్షత్రాలయ్యుండొచ్చు, ఏదైనా గ్రహాలయ్యుండొచ్చు, మన చుట్టూ జరిగే ప్రతి ఆహ్, ఆహ్, సిట్యుయేషను, సినారియో అయ్యుండొచ్చు. అది కాన్స్టెంట్‌గా ఎప్పుడూ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. ఆ క్రియేట్ చేస్తున్నది ఎందుకు అంటే, మన చైతన్య పరిణామం పెంచుకోవటం కోసమే అని చెప్తున్నారు. ఈ సృష్టి ఫలానా రోజు, ఫలానా చోట ఆగిపోతుంది అనేది లేదు. ఈ అనంత కోటి సృష్టికి మూలాధారం ఒకటే ఒకటి. దాని మూల చైతన్యంలో దైవ పదార్థం అని పిలుచుకోవచ్చు. ఆ మహామూల చైతన్యాన్ని చైతన్య శక్తి. ఒక చెట్టు, ఒక రాయి, ఒక కుర్చీ, ఒక టేబుల్, ఒక పిల్లి, ఒక కుక్క, ఒక సింహం, ఒక ఏనుగు, ఒక జలపాతం, ఒక నది, ఒక సముద్రం, ఒక పర్వతం, ఒక ఉపగ్రహం, ఒక గ్రహం, ఒక గెలాక్సీ ఇలా సమస్తము ఆ చైతన్య శక్తి నుండి ఉద్భవిస్తున్నాయి. మనం పార్ట్ 1లో చదువుకున్నట్లు ఇదేంటి అంటే ఆల్ దట్ ఈజ్ అనే ఒక మూల చైతన్యం ఉంటుంది కదా!
ఆ మూల చైతన్యం నుంచి ప్రతి మనకి యూనివర్స్‌లో కనిపిస్తున్న ప్రతి ఒక్కటి దాని నుంచి వచ్చినవే. అది మనిషైనా, జీవం ఉన్న మనిషైనా, జంతువైనా అయ్యుండొచ్చు, లేకపోతే చెట్లైనా అయ్యుండొచ్చు. లేదు అసలు ఎటువంటి జీవము లేదు అనుకుంటున్న మన ఒక రాయి అయినా అయ్యుండొచ్చు, కుర్చీ అయినా అయ్యుండొచ్చు. లేదా ఆహ్, హ్మ్. సముద్రాలు, నదులు ఇలాంటివి ఏదైనా సరే ఈవెన్ గ్యాలాక్సీలు అవన్నీ కూడా ఈ మూల చైతన్యం ఆల్ దట్ ఈస్ నుంచే వచ్చినయి అని చెప్తున్నారు. సో, ఈ మూల చైతన్యం అనేది ఆగిపోవటం అనేది అసలు ఏ క్షణాన జరగదు. ఇది కాన్స్టెంట్‌గా యాక్టివ్‌గా పెరుగుతూ అంటే చేంజ్ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. కోటాను కోట్ల లోకాలు, అనంతమైన సృష్టి, మీ జీవితంలోని భౌతిక వస్తువులు, భౌతిక సంఘటనలు, భౌతిక పరిస్థితులు అన్నింటినీ సృష్టించుకుంటున్నది మీరే. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీ యొక్క కాన్షియస్ మైండ్ పరిధిలో ఇంటెలిజెన్స్‌లో కలిగిన ఉత్సాహం అంటే ఎంథూసియాజం వల్ల నాకు ఫలానా వస్తువు కావాలి, నాకు ఫలానా జీవితానుభవం కావాలి అని వాంఛించినప్పుడు, ఆ ఇంటెలిజెన్స్ నుండి వెలువడే ఆలోచన తరంగాలు మీ యొక్క అంతరంగ ప్రపంచంలోని సబ్‌కాన్షియస్ మైండ్‌లో చేరతాయి. ద థాట్ ఫార్మ్ ఎరైజెస్ ఇన్ ద కాన్షియస్‌నెస్. మీలోని చైతన్య శక్తి నుండి మీ ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత రూపంలో పొందుతున్నాయి. సో, మనకి ఏవైతే మనకి మన ఇంటెలిజెన్స్‌లో ఉండి మన కాన్షియస్ మైండ్‌లో ఇంటెలిజెన్స్‌తో మనం ఎంతైనా కావాలి అని అనుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే, అవి వైబ్రేషన్స్ వచ్చి మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యి ఆహ్, ఆహ్, ఎలక్ట్రిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ లాగా వచ్చి అది మేనిఫెస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఒక రూపం అంటే ఫార్మ్ ఏర్పరచుకున్న ఈ విద్యుదయస్కాంత శక్తి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ మెదడు అనే అవయవం నుండి జీవ రసాయనాలు అంటే కెమికల్స్‌ని సంగ్రహించి బాహ్య భౌతిక ప్రపంచంలోనికి వెల్లడిస్తుంది. మన థాట్స్‌లో ఉన్న వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంతా బ్రెయిన్‌కి వెళ్ళి, అక్కడ నుంచి బయోకెమికల్ ఆహ్, ఆహ్, కెమికల్స్‌తో ఆహ్, హ్మ్. జాయిన్ అయ్యి దానిలో సంగ్రహించి అంటే దానిలో కలిపి మన ఫిజికల్ రియాలిటీలోకొస్తుంది అని చెప్తున్నారు. విద్యుదయస్కాంత శక్తి, జీవరసాయన శక్తి అనే సంయోగం శక్తి భౌతిక ప్రపంచంలో పరమాణువులు అంటే యాటమ్స్, అణువులు, మాలిక్యూల్స్ రూపంలో ఉన్న భౌతిక ధాతువులను అంటే ఫిజికల్ ఎలిమెంట్స్‌ని ఇముడ్చుకొని ఒక భౌతిక సంఘటన అంటే ఫిజికల్ ఈవెంట్ లేదా భౌతిక వస్తువు ఫిజికల్ ఆబ్జెక్ట్ లాగా వాస్తవ రూపం మేనిఫెస్టేషన్ చెందుతుంది. సో, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ఎనర్జీను, బయోకెమికల్ ఎనర్జీ ఈ రెండిటిని కలిపితే అవి మన థాట్స్ నుంచి వచ్చి మన ఫిజికల్ రియాలిటీలోకి అది యాటమ్స్, మాలిక్యూల్‌గా ఒక ఫిజికల్‌గా ఒక ఆహ్, ఐటెమ్ లాగా మన రియాలిటీలోకొస్తుంది, మానిఫెస్ట్ అవుతుంది అని. ఈ చైతన్య శక్తిని ఎవ్వరూ చూడలేరు, ఎవ్వరూ వర్ణించలేరు, ఎవ్వరూ వినలేరు. చైతన్య శక్తి ఇలా ఉంటుంది అని ఎవ్వరూ నిర్వచించలేరు. ఈ సృష్టికి మీ ఇంటెలిజెన్స్ యొక్క ఉత్సాహమే కారణము. ఉత్సాహం లేకపోతే ఎమోషన్స్, ఆలోచనలు మరియు విజువలైజేషన్స్ ఉండవు. అవి లేకపోతే సృష్టి ఉండవు. మరి మీ చైతన్య శక్తి ఒకటే. మీరు మరి మీ యొక్క సృష్టి ఒకటే. దేహం, మైండ్ మరి చైతన్య శక్తి అన్నీ ఒకటే. సో, మనం ఏంటంటే మన ఒక మన మైండ్ వేరు. ఆహ్, ఆహ్, మనలో ఉన్న ఆహ్, కాన్షియస్ మైండ్ ఎనర్జీస్ వేరు అనుకుంటూ ఉంటాం కదా! సో, అవన్నీ కూడా మనమంతా ఒకటే అని చెప్తున్నారనమాట. ఈ మైండు, బాడీ, మనలో ఉన్న కాన్షియస్‌నెస్ ఇవన్నీ కూడా మనమే. అదన్నీ కలిపి ఒకటే అని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్, అహం, దేహం, బుద్ధి, కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, ప్రాణశక్తి అన్నీ కూడా ఒకటే. సో, మనం ఇది ఇలా కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అని మనం అర్థం కావటానికి లేకపోతే ఈ మైండు, ఈగో, బాడీ, ఇంటెలెక్ట్ ఇలా మనకు కావాల్సినట్టు అర్థం అవ్వటానికి డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్‌గా పెట్టుకుంటున్నాం కానీ, ఇవన్నీ కూడా ఒకటే అని చెప్తున్నారు. అండ్ ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్. నేను మరి నా తండ్రి ఒక్కటే.
ఇది జీసస్ క్రైస్ట్ యొక్క సెంటెన్స్ అన్నమాట. అంటే దీని అర్థం ఏంటి అంటే, నేను మరి నా చైతన్య శక్తి ఒకటే అని. నా యొక్క ఆలోచనలకు అనుగుణంగా చైతన్య శక్తి ప్రతిస్పందించి సంఘటనలు, వస్తువులుగా వె వెరసి జీవితానుభవాలుగా ప్రవేశిస్తున్నాయి. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ దట్ అరైజెస్ ఇన్ యువర్ కాన్షియస్‌నెస్. ఇట్ ఈస్ యువర్ కాన్షియస్‌నెస్. ఒక వస్తువు లేదా సంఘటన చైతన్య శక్తి నుండి వెలువడింది. అది మీలోని చైతన్య శక్తి. మీ అంతరంగంలోని చైతన్య శక్తి. మీ యొక్క ఇంటెలిజెన్స్ వలన కలిగిన ఉత్సాహం నుండి వెలువడిన ఎమోషన్స్ లేదా ఫీలింగ్స్ మరి విజువలైజేషన్స్ వలన మీరు ఆకాంక్షించిన వాటిని సృష్టించుకుంటున్నారు. మనం చాలా హుషారుగా ఒకసారి మనం ఏదైనా ఒక ఈవెంట్ అనుకున్నప్పుడు చాలా చేయాలి అని చెప్పి వితిన్ ఫ్యూ సెకండ్స్‌లోనే చాలా ఎక్సైట్ అయిపోయి చాలా పనులు ఊహించేసుకుంటాం కదా! ఇదిగో మన ఇంట్లో ఈ పెళ్ళికి ఇలా చేద్దాము, అలా చేద్దాము, ఇలా డెకరేట్ చేద్దాము అని చాలా ఎంతెంతగానో ఎక్సైట్ అయిపోతాము ఒకసారి ఎక్కడైనా మనకి ఇష్టం వచ్చిన ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు. సో, అదేంటంటే మనం ఎంత ఇంట్రెస్ట్‌తో, ఎంత యాంగ్జైటీతో, ఎంత ఎమోషన్స్‌తో విజువలైజ్ చేసేసుకొని ఎంతో ఫీలింగ్‌తో దాన్ని ఆ క్షణంలో ఊహించేసుకుంటాం. సో, అంత ఎనర్జీ అక్కడ పెట్టినప్పుడు, దానికి తర్వాత ఇంకా ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ యాడ్ చేయకుండా అలా పాజిటివ్ ఎనర్జీలోనే ఉంటే, అది ఆటోమేటిక్‌గా మేనిఫెస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. The universe loves to create through you, and you are an intrinsic part of the universe. So, creation or creativity is also part of what your purpose here is. Your feelings, emotions, and visualizations are very important in manifesting your desires. మీ ద్వారా సృష్టి చేయటానికి ఈ విశ్వం ఎంతో ప్రేమతో ఉంది. మీరు ఈ విశ్వంలోని ఒక అంతర్భాగం. మీ యొక్క ఆశయం, లక్ష్యం, సంకల్పం అనేది ఈ సృష్టిలోని భాగమే అవుతుంది. మీ యొక్క లక్ష్యం మీ విశ్వంలోని మీ యొక్క లక్ష్యం ఈ విశ్వంలోని భాగం అవుతుంది. మీ యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్ అత్యంత ఆవశ్యకం. సో, ఇప్పటిదాకా మనము నేను అనుకుంటాం కదా! ఇది నా లక్ష్యము, నా గోలు, నేనిలా చేయాలి అని. అసలు మనము, నువ్వు, నేను అనేది అసలు ఈ యూనివర్స్‌లో ఒక పార్ట్ కదా! సో, ఈ యూనివర్స్ మనని తనలో ఒక పార్ట్‌గా చేసుకొని, తనకి కావాల్సింది మన ద్వారా చేయిస్తుంది అనే ఒక థాట్ కనుక మనం నిజంగా నమ్మితే, ఆటోమేటిక్‌గా మనం ఏది జరిగినా మనం సరెండర్ అయిపోతాం యూనివర్స్‌కి. సో, యూనివర్స్ మనకి ఇలా మన ద్వారా ఇలా చేయిస్తోంది. మనకి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనుకుంటోంది. మనకిలా నేర్పించాలనుకుంటోంది. మన ద్వారా ఇలా చేయాలనుకుంటుంది. మనము చేస్తున్నాము అని కాకుండా యూనివర్స్ మనల్ని ఇలా వాడుకుంటోంది అని మనం ఒక యూనివర్స్‌లో జస్ట్ ఏ పార్ట్ అనేది కనుక మనం నిజంగా నమ్మితే, మనం అలా ఆలోచన మొదలుపెడితే కనుక ఆటోమేటిక్‌గా మనం దానికి సరెండర్ అయిపోతాము. ఆటోమేటిక్‌గా మనకి ఏవైతే అనుకుంటామో అవి చక్కగా జరిగిపోతాయని. ఆ! మీ ద్వారా సృష్టి చేయడం. సారీ. మహామూల చైతన్యం అంటే ఈ విశ్వంలోని చైతన్య శక్తి ఈ మహాప్రకృతిలో ఆత్మశకలాల ద్వారా నిత్యము, నిరంతరము సృష్టి చేస్తూ ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూనే ఉంటుంది. సృష్టించేది మీ యొక్క సంకల్పాలు, లక్ష్యాలను వాస్తవ రూపం చెందించేది మీరు కాదు. మీలోని చైతన్య శక్తి లేదా ఆత్మశక్తి. మీ యొక్క ఇంటెలిజెన్స్‌లో ఏర్పడే సంకల్ప చైతన్య శక్తి చేత భౌతిక ప్రపంచంలో జీవితానుభవాలుగా, వస్తువులుగా వాస్తవ రూపం చెందటం జరుగుతుంది. సో, మనము ఏదో గోల్స్ పెట్టేసుకుంటున్నాము. మనమే దాన్ని ఆ గోల్స్‌ని మనమే నెరవేర్చుకుంటున్నాము అనేది మన జస్ట్ ఒక ఫీలింగ్. కానీ అది మనం ఏంటి అంటే, మనలో ఉన్న చైతన్య శక్తి, ఆత్మశక్తే దాన్ని రియాలిటీలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. నేను అంటే ఈ దేహం ఒక్కటే కాదు. నేను అంటే దేహం, మైండ్ అంటే మనస్సు, ఆత్మశక్తి. బాడీ, మైండ్, స్పిరిట్ అండ్ సోల్ ఆర్ వన్. అన్నింటి యొక్క శక్తి స్వరూపమే మీరు. సో, ఒక మనిషి మనము అంటే ఏంటంటే మైండ్, బాడీ, స్పిరిట్ అండ్ సోల్. సో, ఆత్మశక్తి, మనస్సు, దేహము అన్నీ కలిపితేనే ఒక మనిషి అని చెప్తున్నారు. You are here to expand your consciousness, to learn the ways of creativity as directed through conscious thought.
మీ యొక్క చైతన్య శక్తిని విస్తరించుకోవటానికి ఈ భూమి మీద ఉన్నారు. ఎరుకతో కూడిన ఆలోచన ద్వారా, ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్ ద్వారా ఇమాజినేషన్ చేసుకొని మీ యొక్క సృజనాత్మకతతో నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీదకు వచ్చారు. ఈ జన్మ ఎందుకోసం? చైతన్య పరిణామం చెందటానికి, మీ యొక్క సృజనాత్మక శక్తితో అంటే క్రియేటివిటీతో చైతన్య శక్తిని విస్తరింపజేసుకోవటం కోసం. అందుకోసం సంకల్పాలు, లక్ష్యాలు ఎంచుకుంటున్నారు. ఈ దేహదారి అయి ఆత్మ ఉన్నదే భౌతిక జీవిత అనుభవాల కోసము. అసలు ఇక్కడ భూమి మీదకి మనుషుడు అనేది ఎందుకు పుట్టారు అంటే, ఇదంతా మనం ఎక్స్‌పీరియన్స్ చేయటానికి. ఈ ఎక్స్‌పీరియన్స్ చేయటానికి, ఆ ఎక్స్‌పీరియన్సెస్ రావటానికి అది మేనిఫెస్ట్ చేసుకోవటానికి ఏంటి అంటే, మన క్రియేటివిటీతో, మన ఫీలింగ్స్, ఎమోషన్స్, మన విజువలైజేషన్స్‌తో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనమే క్రియేట్ చేసుకోవటమే అని చెప్తున్నారు. యువర్ హోల్ లైఫ్ ఈజ్ జర్నీ. మీ జీవితం మొత్తము ఒక ప్రయాణమే. యువర్ హోల్ లైఫ్ ఈజ్ ఎ జర్నీ. Life and challenges are virtually go together. You cannot conceive of life without challenges. Every life form is continuously challenged. Every life is as challenges. మీ యొక్క జీవితం మొత్తము ఒక ప్రయాణమే. జీవితం మరి సవాళ్లు ఒకదానితో ఒకటి పెనవేసుకొని మిథ్యాబింబం వలసి కలిసి ప్రయాణిస్తున్నాయి. సవాళ్లు లేని జీవితం ఊహించలేరు. ప్రతి జీవితం నిత్యము సవాళ్లను ఎదుర్కొంటుంది. ప్రతి జీవితము సవాళ్లను కలిగి ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా అదర్ సైడ్ ఆఫ్ ద గ్రాస్ ఈస్ గ్రీన్ అని అనుకుంటూ ఉంటాం. పక్కన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మనకే ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాము. కానీ మన అందరి జీవితాల్లో లోపలికి చూస్తూ ఉంటే కనుక ప్రతి జీవితానికి సవాళ్లు ఉంటాయి. అసలు అది ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిందే మనం నేర్చుకోవటానికి. సో ఛాలెంజెస్ అనేది లేకపోతే మనం ఏమీ నేర్చుకోం కాబట్టి ప్రతి జీవితానికి ఏదో ఒక ఛాలెంజెస్ కంటిన్యూస్‌గా ఉంటూనే ఉంటాయి అని చెప్తున్నారు. ఈ సవాళ్లు ఉంటేనే చైతన్య పరిణామ పురోగతి ఉంటుంది. కాన్స్టెంట్‌గా మనం ఓవర్‌కమ్ అవుతూ ఉంటే ఛాలెంజెస్‌ని మనం నేర్చుకుంటూ ఉంటాము అని చెప్తున్నారు. యూ సెట్ ద ఛాలెంజెస్ టు ఓవర్‌కమ్, సెట్ గోల్స్ టు బి రీచ్డ్, సెట్ అప్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ త్రూ విచ్ యూ కుడ్ డెవలప్, understand and fulfill certain abilities. The creative power of form your own experience is within you now, as it has been since the time of your birth and before. సో మనం మీ జీవితంలో సవాళ్లను అధిగమిస్తున్నాము అనే నమ్మకంతోనే ఎంచుకుంటున్నారు. సాధిస్తామనే నమ్మకంతోనే లక్ష్యాలను ఎంచుకుంటున్నారు. కొన్ని నిర్దేశ చట్రాలలో ఈ భౌతిక తలంలో జీవితానుభవాలను ఆస్వాదించడం ద్వారా మీ యొక్క శక్తి సామర్థ్యాలను మరింతగా వినియోగించుకొని పురోగతి చెందడం కోసం సవాళ్లను ఎంచుకున్నారు. జీవితానుభవాలను పొందడానికి సరిపడా సృజనాత్మక శక్తి అంటే క్రియేటివిటీ మరి సామర్థ్యాలను మీ పుట్టక ముందే మీలో ఇమిడి ఉన్నాయి. అన్ని శక్తి సామర్థ్యాలను ఇముడ్చుకునే ఈ జన్మ తీసుకున్నారు. ఇప్పుడు కనుక మనకేదైనా ఛాలెంజెస్ వచ్చాయి అంటే, ఆ ఛాలెంజెస్ నుంచి బయటికి రావటానికి కావాల్సిన సొల్యూషన్స్ కూడా మనతోనే మొదటి నుంచే ఉన్నాయి. సో, కానీ మనం అదేంటి అనేది తెలుసుకొని, మన క్రియేటివిటీ థాట్స్‌లో నుంచి, దానిలో నుంచి బయటికి రావటం మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకొక 3 పేజెస్ ఉన్నాయండి. కంటిన్యూ చేసేద్దామా? చేసేద్దామండి. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు అంటే, దానిని సాధించగల సామర్థ్యం మీలో ఉంది అనే నమ్మకంతోనే దాన్ని ఎంచుకున్నారు. మీ యొక్క ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేనే లేదు. నెగెటివ్ ఎమోషన్స్‌తో సవాళ్లను అధిగమించలేక సమస్యలుగా పరిణమిస్తున్నారు. You are a multi-dimensional personality, and within you lies all the knowledge about yourself, your challenges and your problems. And you will ever need to know, మీరు మల్టీ-డైమెన్షనల్ మూర్తిమత్వం కల ఆత్మ. మీకు సంబంధించిన సమస్త జ్ఞానము మీ అంతరంగంలోనే ఇమిడి ఉంది. మీ యొక్క సవాళ్లు, సమస్యలను అధిగమించగల సర్వశక్తి సామర్థ్యాలు ఇముడ్చుకొని ఉన్నారు. ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్ ద్వారా మీ సమస్యలు, సవాళ్లను ఇప్పటికే నెరవేరింది
పరిష్కారమైంది అనే విధంగా వివిధ రకాలుగా భావన చేయండి. మిగతా మొత్తం పనిని మీ యొక్క అంతరంగ ప్రపంచం నెరవేరుస్తుంది. సో, మనకి ఏవైతే ఛాలెంజెస్ వచ్చాయో, ఆ ఛాలెంజెస్ నుంచి మనకి బయటకొచ్చే మొత్తం అంతా ఎనర్జీ, మనకు కావాల్సిన సొల్యూషన్ అంతా మనలోనే ఉంది. సో, దాన్ని మనం బయటికి తీసుకొచ్చి ఆ క్రియేటివిటీతో మనం మన ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ రావాలి. ఓవర్‌కమ్ చేసేటప్పుడు మనం దానిలో అదే ఫీలింగ్స్, ఎమోషన్స్, విజువలైజేషన్స్ మనకేదైతే ప్రాబ్లమ్ ఉందో, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటకొస్తున్నట్లుగా మనం దాన్ని కంప్లీట్‌గా నమ్మాలి. అప్పుడు త్వరగా దాన్ని నుంచి బయటకొచ్చేయగలము అని చెప్తున్నారనమాట. ఎందుకంటే మన ఇన్నర్ దాంతో కనెక్ట్ అయ్యి అది మేనిఫెస్ట్ చేస్తుంది కాబట్టి. స్పిరిచ్యువల్ డైమెన్షన్స్ ఆధ్యాత్మిక తలంలో మీ యొక్క లక్ష్యం, సంకల్పం, సవాళ్లు, సమస్యలకు సంబంధించిన పని అంతా అక్కడే జరుగుతుంది. ఆధ్యాత్మిక తలం అనేది హయ్యర్ డైమెన్షన్స్‌కి, ఐదవ తలము మరి ఆ పైన హ్మ్, మీ యొక్క లక్ష్యాన్ని సంబంధించిన ఎనర్జీ వర్క్స్ జరుగుతూ ఉంటుంది. ఆ తరువాత భౌతిక తలంలో మీకు జీవితానుభవాలుగా ప్రవేశిస్తాయి. సో, మనం ఏవైతే గోల్స్ అయ్యైతే పెట్టుకుంటూ ఉంటామో, మన గోల్స్ పెట్టుకున్నప్పుడు ఏవైతే ఈ, ఈ భూమి మీద జరగాలో, దానికి భూమి మీద జరగాల్సిన పనులకి అంత ప్లానింగ్ అంతా 5 డైమెన్షన్, ఫిఫ్త్ డైమెన్షన్ అండ్ అబోవ్ డైమెన్షన్ ప్లేన్స్‌లో దానికి కావాల్సిన ప్లానింగ్ అంతా జరుగుతుంది. అప్పుడు భూమి మీదకి అది రియాలిటీలోకొస్తుంది అని చెప్తున్నారు. స్పిరిచ్యువల్ డైమెన్షన్ మరి హయ్యర్ డైమెన్షన్ అన్నీ కూడా మీ అంతరంగ ప్రపంచంలోనే ఉన్నాయి. మీ యొక్క పని కళ్ళు మూసుకొని అంతరంగ ప్రయాణం చేయటమే. సో, ఈ ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఎక్కడో వేరే గ్రహాల్లోనో ఎక్కడో పైన ఎక్కడో ఉంటుంది కాదు. ఇది మన ఇన్నర్‌లోనే ఉంది అని చెప్తున్నారు. సవాళ్లు ఉన్నందుకు కృతజ్ఞతగా ఉండండి. బీ గ్రేట్‌ఫుల్ ఫర్ ద ఛాలెంజెస్. మీ జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు, అకస్మాత్తుగా ఊడిపడే సమస్యలు ఇవన్నీ అంతరంగ ప్రపంచంలో మళ్ళీ కనెక్ట్ అయ్యేందుకు దోహదపడతాయి. మీరు అప్రమత్తంగా జాగ్రత్తల్లో ఉండేందుకు దోహదపడతాయి. మీలోని సృజనాత్మకతను అంటే క్రియేటివిటీని మేల్కొల్పుతాయి. ఏది సరి అయినదో, ఏది సరికానిదో తెలుసుకొని సక్రమమైన మార్గంలో ప్రయాణించేందుకు సహాయపడతాయి. ఎరుకలో అంటే అవేర్‌నెస్‌లో ఉంటూ ఆధ్యాత్మిక పురోగతిని చెందేందుకు తోడ్పడతాయి. సో, మనం మామూలుగా ఛాలెంజెస్ వస్తే అబ్బా! ఎందుకొచ్చినియి? ఏంటి? అని బాధపడిపోతూ ఉంటాం. అలా కాకుండా ఛాలెంజెస్ వచ్చినందుకు చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి అంటున్నారు. ఎందుకు అంటే, మనం ఛాలెంజెస్ వచ్చినప్పుడే మనం టైం తీసుకొని మన ఇన్నర్‌తో మనం కనెక్ట్ అవుతాము. మనలో ఏదైతే క్రియేటివిటీ ఉందో దానిలో నుంచి మనం ఏవైతే మనకి ఛాలెంజెస్ ఉన్నాయో, ఆ ఛాలెంజెస్ నుంచి బయటికి రావటానికి ఆలోచన మొదలుపెడతాం. చక్కగా థింకింగ్ ప్రాపర్‌గా ఉంటుంది. మన థింకింగ్ ఎలా ఉందో కూడా మనకి అవేర్‌నెస్ వస్తుంది కాబట్టి, ఇది మనకి స్పిరిచ్యువల్‌గా మనం అభివృద్ధి చెందడానికి బాగా స్పిరిచ్యువల్ పాత్‌లోకి వెళ్ళటానికి, దానిలో బాగా పురోగతి చెందడానికి ఉపయోగపడతాయి కాబట్టి, ఈ ఛాలెంజెస్‌కి ఎప్పుడు గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్తున్నారు. సవాళ్లు లేదా సమస్యలు ఏవైనా కానివ్వండి, వాటిని ఈ వర్తమానంలో అంగీకరించండి. భయాందోళనకు గురి కాకండి. వాటిని అధిగమించగలం అనే నమ్మకంతో మీ జీవితంలోనికి ఆహ్వానించండి. యాక్సెప్ట్ దెమ్, లవ్ దెమ్, వెల్కమ్ దెమ్. వాటిని అంగీకరించి, ప్రేమించి స్వాగతించండి. సో, ఛాలెంజెస్ వస్తే కనుక ఏమాత్రం భయపడకుండా వాటిని యాక్సెప్ట్ చేస్తే కనుక అది ఆహ్, మనకి మన పురోగభివృద్ధికి చాలా హెల్ప్ చేస్తాయి అని చెప్తున్నారనమాట. యూ నీడ్ ద ఛాలెంజెస్. బీ గ్రేట్‌ఫుల్ ఫర్ ద ఛాలెంజెస్. ద గ్రేటర్ ద ఛాలెంజెస్, ద బిగ్గర్ ద అచీవ్‌మెంట్స్. జీవితంలో సవాళ్లు అవసరమే. సవాళ్లకు కృతజ్ఞతులై ఉండండి. ఎంత పెద్ద సవాళ్లైతే అంత పెద్ద అవకాశాలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్యలు, మీలో చాలామంది వాటిని సమస్యలుగా భావిస్తారు. మీకు ఎదురవుతాయో అంతగా మీ యొక్క ఆత్మశక్తిని వీటిని పరిష్కరించడానికి సిద్ధపడతాయి. అంతగా మీ యొక్క ఆత్మశక్తి మీ వినియోగంలోనికి వస్తుంది. సో, మామూలుగా అనుకుంటూ ఉంటాం గదా! అబ్బా! ఈళ్ళెంత కష్టపడుతున్నారో అయ్యో! అంటే ఏదైనా పెద్ద ఛాలెంజ్ వచ్చినప్పుడు అయ్యో! అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పెద్ద ఛాలెంజ్ వచ్చినప్పుడు అది ఓవర్‌కమ్ అవ్వటానికి వాళ్ళు ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్‌పీరియన్సెస్‌లో ఎంతో నేర్చుకుంటున్నారు కదా! సో, దానికి మనం చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. మనం దానిలో ఎంతో నేర్చుకుంటున్నాము. దానిలో మన తో కనెక్ట్ అయిపోయి ఆ ఎనర్జీస్‌తో
యూజ్ చేసుకుంటున్నాము. మనలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకొస్తుంది అని చెప్పి, దానికి చాలా గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఊహాశక్తి, ఇమాజినేషన్‌ను ఉపయోగించండి. ఎరుకలో ఉన్నా లేకపోయినా మీకు ఎదురయ్యే సవాళ్ళన్నీ కూడా భయాందోళన వల్లనో, లేక జాగ్రత్త లేకపోవటం వల్లనో, లేదా వాటి ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు పొందటం అనే ధోరణిలోనే మీరు ఆహ్వానించుకున్నవి. సవాళ్ళు అనేవి మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడేవి. సో, మనకేమైనా ఛాలెంజొస్తే ఆ ఛాలెంజెస్‌ని కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. మనం కావాలనే వాటిని ఆహ్, 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 మనమే దాన్ని ఇన్వైట్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఆహ్, దానిలో భయాందోళన వల్ల కానీ, యాంగ్జైటీ వల్లైనా అయ్యుండొచ్చు. లేదా దానిలో మనం ఏదో చాలా నేర్చుకోవాలి స్పిరిచ్యువల్‌గా అని చెప్పి మనం క్రియేట్ చేసుకున్నాము అని చెప్తున్నారు. సర్టెన్‌లీ ఫర్ మోర్ థాన్ ద 100th టైమ్ ఐ సే యువర్ బిలీఫ్స్ ఫార్మ్ యువర్ రియాలిటీ. You create your reality according to your beliefs. And this means that your belief structure the events you experience. కొన్ని వందల సార్లు ఖచ్చితంగా నేను చెప్తున్నది ఏమిటి అంటే, మీ యొక్క నమ్మకాలు మీ వాస్తవాన్ని సృష్టిస్తున్నాయి. మీ యొక్క నమ్మకాలకు అనుగుణంగా మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీరు అనుభవిస్తున్న ఈ సంఘటనలను మీ యొక్క నమ్మకాల చేత నిర్మాణం చేయబడుతున్నాయి. మహావాక్యాలను, మహాసత్యాలను చెప్పిందే చెప్పి, కొన్ని వందల సార్లు చెప్పడం ద్వారా మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోనికి చొచ్చించబడుతూ ఉంటాయి. కొన్ని వందల, వేల జన్మల నుండి ఈ మహాపరివాక్యాలను వింటూనే ఉన్నారు. కానీ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్థిరపడలేదు. మళ్ళీ, మళ్ళీ ఈ ప్రకృతి చేత బోధించబడుతూనే ఉంది. సో, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేది కన్సిస్టెంట్‌గా మనకు చెప్తూనే ఉన్నారు. ఎందుకు అంటే మన బిలీఫ్ సిస్టమ్‌లో ఏదైతే ఉందో మన థాట్స్ అలానే ఉన్నాయి. అవే మనకి రియాలిటీలోకొస్తున్నాయి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఈవెంట్స్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ నాన్ ఫిజికల్ ప్రాపర్టీస్. The formation of events is initially an emotional, psychic, psychological function. ఈవెంట్స్ అరైజ్ ఫ్రమ్ ద కాన్షియస్‌నెస్. అయితే ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఈ భౌతిక సంఘటనలు అన్నీ అభౌతిక శక్తి అంటే చైతన్య శక్తి నుండి వెలువడే చి చివరి ఉత్పత్తులు. ప్రథమంగా ఈ భౌతిక సంఘటనలు ఎమోషన్స్, భావోద్వేగాలు ఆత్మ నుండి, మనస్సు నుండి ప్రకటం అవుతున్నాయి. ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ అకార్డింగ్ టు లా that involve love, belief, intent, and intensities with which these are entertained. Events are attracted or repelled by you according to your loves, beliefs, intents, and purposes. ప్రేమ, నమ్మకం, సంకల్పము మరియు ఆలోచనకు మీరు ఇచ్చే తీవ్రతలకు అనుగుణంగా సూత్రప్రాయంగా సంఘటనలు, నిర్వహణ మరియు వాటి ప్రకారం సంభవిస్తుంటాయి. మీరు కలిగి ఉన్న ప్రేమోద్వేగాలు, నమ్మకాలు, సంకల్పాలు మరి లక్ష్యాలకు అనుగుణంగా సంఘటనలు మీ వైపు ఆకర్షించబడటమో లేదా వికర్షించబడటమో జరుగుతూ ఉంటుంది. యువర్ వరల్డ్ ప్రొవైడ్స్ ఏ థియేటర్ ఇన్ విచ్ సర్టెన్ ఈవెంట్స్ కెన్ ఆర్ కెనాట్ అకర్. మీ యొక్క ప్రపంచం మీ ఒక ప్రదర్శనశాల ఏర్పరుస్తుంది. అందులో కొన్ని సంఘటనలు ప్రదర్శించబడతాయి, మరి కొన్ని ప్రదర్శించబడవు. సంఘటనల యొక్క సృష్టి మీరు కలుగచేసే ప్రేమోద్వేగాలు, నమ్మకాలు, సంకల్పాలు, ఉద్దేశాలకు అనుగుణంగా అవి వాస్తవ రూపం చెందుతాయి. సో, ఒక మన లైఫ్ అనేది ఏంటి అంటే ఒక స్టేజ్ అయితే కనుక, ఆ స్టేజ్ మీద జరిగే ప్రతిదీ దేనివల్ల వస్తుంది అంటే, మనము ఎక్కడైతే ఎక్కువ ప్రేమ, కోపము, నమ్మకాలు, ఆ భావనలు ఎక్కువ పెడుతున్నామో దాని ద్వారానే జరుగుతున్నాయి. ఎక్కడైతే మనం ఎనర్జీ పెడుతున్నామో, లవ్ ఎనర్జీస్ కానీ, మన బిలీఫ్ సిస్టమ్స్ కానీ ఎక్కడైతే ఎక్కువున్నాయో, అవే మనకి రియాలిటీలో వాస్తవ రూపంలోకి వస్తున్నాయి అంటున్నారు. లవ్ ఈజ్ బయోలాజికల్ యాస్ వెల్ యాస్ స్పిరి స్పిరిచ్యుయాలి స్పిరిచ్యుయాలిస్టిక్. ప్రేమ అనేది జీవ సంబంధిత మరి ఆధ్యాత్మిక ధర్మాలను కలిగి ఉంది. మీ యొక్క లక్ష్యాలను, సంకల్పాలను ప్రేమించండి. ప్రేమ అనేది ఈ విశ్వంలో ఒక గొప్ప శక్తి. సో, అన్నిటికంటే ఈ యూనివర్స్‌లో గొప్పది ఏంటి అంటే లవ్ ఎనర్జీ అని చెప్పి చెప్తున్నారు.
యూ అట్రాక్ట్ దోస్ ఈవెంట్స్ దట్ ఆర్ సూటెడ్ టు యువర్ నేచర్ అండ్ నో అదర్. మీకు ఆమోదయోగంగా ఉండే భౌతిక సంఘటనల్ని మీరు ఆకర్షించగలుగుతారు. మిగతా వాటిని విస్మరిస్తారు. మనం మామూలుగా అంటున్నాం కదా! ఎంతో ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉన్నాము, గ్యాదర్ చేస్తున్నాము అని. కానీ మనకి అవి ఏవైతే కావాలో అవే మనకు గుర్తుంటాయి. అవి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలా ఉండిపోతాయి. మనకి ఏ టైంకి అదే కావాలో ఆ టైంకి అది మనకు గుర్తు చేస్తుంది అని చెప్తున్నారు. No portion of this universe is inactive or passive, regardless of its seeming organization or its lack of organization. మీ దృష్టిలో వ్యవస్థీకృతంగా ఉంది లేదా వ్యవస్థీకృతంగా లేదు అని అనిపించవచ్చు. కానీ ఈ విశ్వంలో ఏ భాగము కూడా క్రియారహితంగా కానీ లేదా నిష్ నిశ్చేష్టతో కానీ ఎప్పటికీ ఉండదు. అంటే ఐడిల్‌గా ఎప్పుడు ఉండదు. అలాగే ఆత్మ కూడా నిరంతరము చైతన్య పరిణామం చెందుతూనే ఉంటుంది. మీలోని చైతన్య శక్తి నిరంతరము విస్తరిస్తూనే ఉంటుంది. ఈ చైతన్య శక్తి క్రియారహితంగా లేదా నిశ్చస్తతో అంటే ఐడియల్‌గా ఉండజాలదు. ఒక స్థితి నుండి మరొక స్థితికి రూపాంతరం అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ చెందుతూనే ఉంటుంది. ఈ చైతన్య శక్తిని మీ యొక్క లక్ష్యాలు, సంకల్పాల వైపు కేంద్రీకరింపచేసినప్పుడు, దానికి చైతన్య శక్తి కల మల్టీ డైమెన్షన్ స్వభావంతో జీవిత సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. సో, బేసిక్‌గా ఏంటి అంటే, మన యొక్క ఆహ్, చైతన్య శక్తి ఎప్పుడూ కన్సిస్టెంట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. సో, దాన్ని కనుక మనం కావాల్సిన గోల్స్ వైపుకి మూవ్ చేస్తే, మనకది రియాలిటీలోకి వస్తుంది అని చెప్తున్నారు. సో, ఇది మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం అయితే. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అనే చాప్టర్ ఇది.